లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డైరెక్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన పేరుతో అయితే సెర్చ్ చేయవచ్చు. నేను రాజు అని సెర్చ్ చేస్తున్నాను. ఇక రాజు అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు క్లియర్గా రాజుతో ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకు రిజల్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ రకంగా మన రిజల్ట్ అయినా చూసుకోవచ్చు పేరుతో, లేదంటే ఏదైతే మన హాల్ టికెట్ ఉంటుంది కదా ఆ రూల్ నెంబర్తో కూడా రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. హాల్ టికెట్తో అంటే ఇక్కడ నేను హాల్ టికెట్ అయితే ఎంటర్ చేస్తానండి. ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ నొక్కుతున్నాను. ఇక్కడ రిజల్ట్ సంబంధించి మనకు ప్రింట్అవుట్ అయితే వస్తుంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏందని చూపిస్తుంది అనమాట. ఎవరికైతే అలా సెర్చ్ చేసిన వెంటనే రాలేదో మన క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, బ్రౌజర్లో అయితే indianresult.com అని ఫస్ట్ వెబ్సైట్ ఉంటుందండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ తెలంగాణ అని కనిపిస్తుంది. ఈ తెలంగాణ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు బోర్డ్ ఆఫ్ ఏదైతే సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే యాడ్స్ వస్తుంది, దాన్ని తీసేయండి. తర్వాత మనకు క్లారిటీగా ఇక్కడ ఎస్ఎస్సి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం రూల్ నెంబర్ ద్వారా లేదంటే మన ఏదైతే నేమ్తో కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. అలా కూడా తెలుసుకోవచ్చు మనకి ఎంత పాస్ అయినామా, ఏ గ్రేడ్ వచ్చింది అనేది క్లియర్గా మన మొబైల్లో. ఎవరికైతే ఇలా చూపించదో వారి కోసం అయితే ఇది చూపించానండి. మన ఫోన్లో అయితే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మిత్రులు ఉన్నట్లయితే వారికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుసుకుంటారు. బంధుమిత్రులకు తెలిసిన వారందరికీ కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.